సరే, ఏ పూటకు ఆ పూట క్రొత్తగా చెప్పుకుంటాం మనం. ఇప్పుడు మనం భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నందువల్ల నక్షత్రోదయము గ్రహోదయము అవుతూ ఉన్నది. తన చుట్టూ తాను అప్రదక్షిణంగా తిరుగుతూ ఉన్నది. అప్రదక్షిణం అంటే యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిరుగుతున్నది. మనం ఇలా తిరుగుతాం కదా, గుడికి పోయినప్పుడు ఆత్మ ప్రదక్షిణ అన్నప్పుడు కూడా ఇలా తిరుగుతాం. ఇలా తిరుగుతోంది. ఇలా తన చుట్టూ తాను తిరుగుతూ ఇలా సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నందువల్ల నక్షత్రోదయం అవుతుంది, గ్రహోదయం అవుతూ ఉన్నది. అర్థమైంది ఈ మాట చెప్పింది? నక్షత్రోదయం అంటే నక్షత్రాలు పైకి లేస్తున్నాయి అంటే నక్షత్ర ఆ చక్రం ఏదైతే ఉందో అది పైకి అలా కదులుతున్నట్లుంది. ఆ నక్షత్ర చక్రంలోనే అక్కడొకటి విసిరేసినట్లుగా లేకపోతే అప్పుడప్పుడు కలిసినట్లుగా కదులుతూ కొన్ని గ్రహాలు కూడా ఉదయిస్తూ ఉన్నాయి. ఈ సర్వము ఉదయించే దిక్కుని తూర్పు అంటాం. సర్వము ఉదయించే దిశని తూర్పు అంటాం. అర్థమవుతుందా? సర్వము అస్తమించే దిశని పడమర అంటాం. అలా ఉదయించినది నడినెత్తి మీదకి వచ్చినప్పుడు దాన్ని ఉత్తరం అంటాం. ఏమంటాం? ఉత్తరం అంటాం. క్రిందికి ఉన్నప్పుడు దక్షిణం అంటాం. దక్షిణం ఎప్పుడు పాతాళం, దక్షిణం ఎప్పుడు రాత్రి. అర్థమవుతుంది కదా? ఈ విధంగా నక్షత్రోదయము గ్రహోదయము అవుతున్న దాన్ని బట్టి, పోయినసారి క్లాసుల్లో మీకు చెప్పిన దాన్ని బట్టి అక్కడ లగ్నం ఏర్పడుతూ ఉన్నది. ఏది అప్పుడు ఉదయిస్తున్నదో అది లగ్నం. ఎలా అయితే ప్రతి మనిషి హృదయంలో కూడా అదే మనసులో ఒక ఆలోచన ఉదయిస్తూ ఉన్నదో అలా గ్రహోదయము నక్షత్రోదయం జరుగుతున్నది. లేకపోతే దాన్ని త్రిప్పి చెప్పుకుంటే ఎలా అయితే నక్షత్రోదయము గ్రహోదయం అవుతూ ఉన్నదో ఆ విధంగా ఆలోచనల ఉదయం కూడా కలుగుతూ ఉన్నది. అంటే లగ్నమే దృశ్యం అని చెప్పాం కదా మీకు. లగ్నమే దృశ్యం. ఇక్కడ దశమ భావం అనేది తాను ఉన్న ప్రదేశం అనేది దానికి స్పందన, తన అహంకారం. అర్థమవుతుందా? ఇది అర్థం చేసుకుంటే ఉదయం పూట తూర్పు దిక్కి మనం తిరిగి నమస్కారం చేసుకుంటాం. మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఉత్తరం తిరిగి నమస్కారం చేస్తాం. ఏది? సంధ్యావందనం సంగతి చెప్తున్నా మీకు నేను. అదే నమస్కారం అంటే. సాయంత్రం అయ్యేటప్పటికి పశ్చిమం తిరిగి నమస్కారం చేస్తాం. అంటే ఏంటి దీని అర్థము? మనం నిరంతరము కూడాను సూర్యభగవానుతో చరిస్తూ ఉన్నాం అన్నమాట. ఆయన ఉద్దేశించి మనం చేస్తూ ఉన్నాం. ఉదయకాలం అంటే అప్పుడు సూర్యోదయం అవుతున్న కాలము, మధ్యాహ్నం అంటే అప్పుడు సూర్యుడు ఉత్తర దిక్కున ప్రవర్తిస్తూ ఉన్న కాలము, అదే సాయంత్రం అంటే అప్పుడు సూర్యుడు పశ్చిమ దిక్కున ప్రవర్తిస్తున్న కాలం. కాబట్టి సూర్యునికి అభిముఖులై ఈ సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తారు అంటే కారణం అది. అది రాత్రి వేళ చేసేటప్పుడు అప్పుడు కూడాను తూర్పు దిక్కు తిరిగి చేస్తాం. ఇంకా రాబోతూ ఉన్నది కాబట్టి ఇది ఒక విధానం. ఇక తూర్పు ఉత్తరము అనే దాని దగ్గర తీసుకున్నప్పుడు ఇది భూమి అనుకోండి. ఇలా సూర్యుని చుట్టూ ఇలా తన చుట్టూ తాను ఇలా తిరుగుతుంది కదా. ఇలా తిరిగేటప్పుడు ఇక్కడుండే వాళ్ళకి మెల్లగా ఇటు ఇది కనిపించడం మొదలవుతుంది. దీన్ని ఉదయం అంటాం. ఇది నక్షత్ర చక్రం యొక్క అంచు అనుకోండి, ఆ పైన కనపడేది. దీనికి మధ్యలోనే గ్రహాలు అవి కూడా తిరుగుతూ ఉన్నాయి. అయితే వీటి దూరాలు మన కంటికి అర్థం కావు. ఒక ఊహను బట్టి ఇది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దగ్గరగా ఉందని, తక్కువ కనిపిస్తుంది కాబట్టి దూరంగా ఉందని ఒక ఊహను బట్టి చెప్తాము. కానీ అందులో కూడా మళ్ళీ కొంత పొరపాటు ఉంటుంది. అలా కాకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి. వాటి పరిమాణాన్ని బట్టి, కాంతిని బట్టి, దగ్గర దూరాలను బట్టి ఇవన్నీ మనకి ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ చుట్టూ ఉండే ఈ నక్షత్ర చక్రం అంతా కూడా. ఈ నక్షత్ర చక్రానికి భూచక్రం అనే ఈ అంచు ఉందే, ఇది ఆపోజిట్ తిరుగుతుంది.
ఇది అసలు తిరగట్లా, ఇది స్థిరం. గ్రహాలు మాత్రం తిరుగుతూ ఉన్నాయి, గ్రహాలు మాత్రం కదులుతూ ఉన్నాయి. అవి వాస్తవానికి భూమిలాగానే సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కలిసి, సూర్యుడు భూమి అందరూ కలిసి మన చుట్టూ తిరుగుతున్నట్లుగా, భూమి చుట్టూ తిరుగుతున్నట్లుగా ఉంటుంది. ఇది ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఇది ఇలా వెళుతూ ఉంది కదా, దీని తూర్పు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇది ఇట్లా తిరుగుతున్నట్లుంది, ఇది ఇట్లా తిరుగుతున్నట్లుంది, అంటే ఇలా తిరుగుతుంది. అర్థమవుతుందా? ఇలా తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ దీనికి ఉత్తరంగా ఉన్నది ఇక్కడిది, ఇక్కడ తూర్పుగా ఉన్నది, ఇలా దగ్గర అవుతున్నాయి. ఆ దగ్గర అవటమే వాటి చూపు, కలయిక, ఈశాన్యం. అంటే నీ కర్మ, నీ దృశ్యం, ఈ రెండు కూడాను ఇలా కలుస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? సో ఆ మూలని ఈశాన్య మూల అని చెప్పడానికి, అది పవిత్రమైనదని ఈ విధంగా మనం మాట్లాడుకోవటానికి, సమస్తం అక్కడి నుంచి లభ్యం అవుతుంది. ఈశాన్యం నుంచే మరి సంపదలన్నీ లభ్యం అవుతున్నాయని చెప్పుకుంటున్నాం. దీనికి కారణం అది. ఇక్కడ వాస్తు ప్రస్తావన వచ్చింది మీకు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చేసే అనుష్ఠానాలు, అంటే పూజా విధానాలు ఏవైతే ఉన్నాయో, గుళ్ళకి వెళ్ళినా, ఎవరికి వాళ్ళ ఇళ్లల్లోనే స్వయంగా చేసుకుంటున్నా ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని, జ్యోతిర్విజ్ఞానాన్ని ఆశ్రయించుకొని మాత్రమే వచ్చినాయి. దీన్ని జ్యోతిర్విజ్ఞానాన్ని ఆశ్రయించుకొని వచ్చినాయి. ఎప్పుడు ఏ పూజ చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఎక్కడ చేయాలి, ఎడుతిరిగి చేయాలి ఇత్యాది వ్యవహారాలన్నీ కూడాను నీ అవసరాన్ని బట్టి, అంటే నీ ఉద్దేశాన్ని బట్టి వాటి విధానాలు నిర్ణయం అవుతాయి అన్నమాట. అవేదో మూర్ఖంగా నిర్ణయించినవి కావు. మొత్తం సృష్టి అంతా కూడా ఎలా కనిపిస్తూ ఉన్నదో నువ్వు ఉన్న ప్రదేశం నుంచి, దాన్ని అనుసరించి ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. నేను మీకు టూకీగా చెప్పాను. ఇక మిగతాదంతా మీరు ధ్యానంలో తెలుసుకోవాలి. దీన్ని ఆధారంగా చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన మాటని. అర్థమైందా? తూర్పు ఉత్తరం వైపు, ఉత్తరం తూర్పు వైపు చూసే దిక్కు ఏదైతే ఉందో అది ఈశాన్యం. తూర్పున దేవతలు, ఉత్తరాన కర్మదేవతలు, మన ధనదేవత కుబేరుడు ఉంటారు. వాళ్ళు అలా కలిసి ఈ ప్రయత్నం ద్వారా అక్కడ మనకన్నీ సర్వము కూడా సిద్ధిస్తూ ఉన్నాయి. అయితే ఇది అంతటా కూడా ఉంటుంది. ప్రతి అణువణువులో కూడా ఎక్కడికక్కడే తూర్పు, ఈ ఆదిగా కలిగిన దిక్కులన్నీ కూడా ఉంటాయి. 8 అష్టదిక్కులు, దశ దిశలు కూడా అంతటా కూడాను ఉంటాయి. ఎక్కడికక్కడే. ఇప్పుడు ఇక్కడ నేను ఒక వస్తువు నుంచి దీనికి తూర్పు అన్నప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. దీన్నే యువతలకు జరిపినప్పుడు తూర్పు ఇక్కడి నుంచి కనిపించడం మొదలైంది. అంతకుముందు దీనికి ఇది పశ్చిమం అయి ఉన్నది. ఈ విధంగా ప్రతి అణువుకి కూడా. కాబట్టి దిక్కు ఎక్కడ ఉందని చెబుతాం? నీ భావన ఎందే ఉన్నది. నీ అస్తిత్వ భావన ఎందే దిక్కులన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆత్మ, రవి ఆత్మ అని చెప్పాం. ఈ రవి ఎక్కడ ఉన్నాడు? ఎక్కడెక్కడైతే కాన్షియస్నెస్ ఉందో, అంటే చేతన అనుభూతి ఉన్నదో, నేను అనే ఫలానా అనే అనుభూతి ఉన్నదో, అక్కడ రవి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నేను అని చెప్పి ఎక్కడ నిర్ణయం చేస్తున్నావు? ఈ శరీరం నందు, ఈ శరీరంతో నిన్ను ఐడెంటిఫై చేసుకుంటున్నావు. అక్కడ లోపల ఆత్మ, లేకపోతే నేను అని చెప్పి లోపల అంతరంగం అని చెప్పి చెప్పబడుతుందే, అది రవి. అర్థమవుతుందా? దేని చుట్టూ అయితే ఈ జ్ఞానం అంతా అల్లుకొని ఉందో అది రవి. దేని చుట్టూ అయితే ఈ శక్తి అంతా ధారణ చేయబడి ఉన్నదో అది రవి. అది రవి. ఆ రవిని ఆశ్రయించి సమస్తము జరుగుతూ ఉన్నాయి. దాని యందు నేను ఫలానా అనే అజ్ఞానం, అహంకారం ఏదైతే ఉందో అదే భూమిక. అదే భూమిక, లేకపోతే భూమి. దీన్ని క్షేత్రం అనే పేరుతో కూడా చెబుతాం. ఇదంతా కలిపితే క్షేత్రం అవుతుంది. సో ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నారో వాడికి ఆయా అనుభవాలు కలుగుతూ ఉన్నాయి. అర్థమవుతుందా వెంకటేష్? సో ఇది జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తం పూర్ణంగా, తాత్వికంగా దర్శించే విధానం అన్నమాట. ఇంట్లో ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం మనం. ఎన్నెన్నో విషయాలు మనం ప్రస్తావించుకుంటూ వెళతాం. దీన్నంతా దృష్టిలో ఉంచుకొని నువ్వు యువతలు చదువుతున్నప్పుడు నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్స్ మెటీరియల్,
ఇప్పుడు ఎట్లా అయితే రసవాదులు అంటే కెమిస్ట్స్, రసవాదులు అంటే కెమిస్ట్స్ అనమాట. కెమిస్ట్ ఎట్లయితే నీకు ఒక ప్రేమ భావం కలిగింది, ఒక కోప భావం కలిగింది, ఇంకో భావం కలిగింది, అక్కడ ఫలానా రసం ఫలానా కెమికల్ ఉత్పన్నమైంది లోపల అని చెప్పి వాళ్ళు చెప్తారు. అది వాస్తవమే, అందులో ఇది లేదు. కానీ ఏది ముందు? రసోత్పత్తి జరిగిన తర్వాత, రసాయనోత్పత్తి జరిగిన తర్వాత నీకు అనుభూతి కలిగిందా? అనుభూతి మొదలైన తర్వాత అనుభూతిని ఆశించినప్పుడు రసోత్పత్తి జరిగిందా? ఉందా లేదా ఈ ప్రశ్న? సహజంగా ఏం చెబుతారు, కోపం వచ్చిందండి, లోపల అవి ఆ గ్లాండ్స్ అలా పనిచేసినాయి, దాంతో టెన్షన్ పెరిగిపోయింది, హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇది జనరల్గా వైద్యశాస్త్ర ప్రకారంగా మనం చెప్పుకునే విషయం. కానీ కోపం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇక్కడ ప్రయోగం చేస్తాం. ఒక ఉదాహరణకు ఒక ప్రేమభావం ఉంది. ఆ ప్రేమభావం బ్రెయిన్లో ఏ పార్ట్లో కలుగుతుంది అన్నది ఒక ఆలోచన ఉంటుంది. ఆ పార్ట్ని మనం యాక్టివేట్ చేసినప్పుడు, ఇది ఆక్యుపంక్చర్ అనో ఆక్యుప్రెషర్ అనో ఈ టైపు దీంతోనే వాళ్ళు ఎలక్ట్రానిక్ దీంతో చేస్తారు. చేసినప్పుడు ఆ అనుభూతి కలుగుద్ది, అందులో ఏమాత్రం సందేహం లేదు. మరి ప్రతి ఒక్కడికి అదే వెళ్ళి పెట్టడం లేదుగా. ఆ రసోత్పత్తి కూడా కలుగుతుంది. కానీ ఎప్పుడు కలుగుతున్నది? నువ్వు ఎటువంటి జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఉన్నావో, స్పృహను ధారణ చేస్తూ ఉన్నావో అప్పుడు అది కలుగుతున్నది. అంతేగాని ముందుగా రసాయనం ఉత్పన్నం కావట్లేదు, దానికి అస్తిత్వమే లేదు వాస్తవానికి. ఆ రసాయనానికి నువ్వు ఎటువంటి భావనలతో ఉంటున్నావో అటువంటి రసాయనాలు నెంబర్ ఆఫ్ రసాయనాలు ఉత్పన్నం అవుతాయి. వాటి వైవిధ్యానికి అంతు ఉండదు. పరిపూర్ణమైన సాత్వికమైన జ్ఞానంతో ఉన్నప్పుడు ఆ శాంతరసం అనే రసాయనం అనేది ఉత్పన్నం అవుతుంది. ఏమిటది? శాంత రసాయనం. ఆ శాంత రసాయనంలో ఎలా ఉంటుంది? శరీరంలో స్పందనలన్నీ కూడా మందగిస్తాయి, సమస్థితికి చేరుతాయి. మనం బీపీ అటువంటి ఏం చెప్పుకుంటున్నామే, అది ఎక్కడ అందినట్లుగా కూడా కనపడదు. వాడు సమాధిలోకి వెళ్ళిపోయి ఉంటాడు, వాడికి ఎటువంటి కోరికలు ఉండవు, మహదానందాన్ని అనుభవిస్తుంటాడు, మహాసుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. వాడు ఉన్నాడా పోయాడా అని చెప్పి బయటకు అనిపిస్తూ ఉంటుంది మనకి. అర్థమవుతుందా? ఇది జరుగుతున్న విధానం. ఏది ముందు అంటే నిస్పృహ, దాని వెంటనే సర్వము సాగుతూ ఉన్నాయి. నీ అహంకారం, దాని వెంటనే సర్వము సాగుతూ ఉన్నాయి. దాని నుంచే సర్వం ఉత్పన్నమైంది. ఉత్పన్నమైనదంతా కూడాను దేని నుంచి ఉత్పన్నమైందో తత్స్వరూపమే అయి ఉన్నది కాబట్టి, అంటే అదే అయి ఉన్నది కాబట్టి, అది ఉత్పన్నం చేసింది ఏదైతే ఉందో అది ఉత్పత్తి శక్తి, ఉత్పాదక శక్తిని కలిగి ఉన్నది కాబట్టి దాని నుంచి వచ్చిన దానికి కూడా అదే లక్షణాలు ఉంటాయి. మరి వచ్చిందా అంటే అది తప్ప అన్యమైన వస్తువు లేదు కాబట్టి అది అనుభవకాలంలో వచ్చిందని చెబుతాము. కాస్త విచారణ చేసి చూస్తే ఏది రాలేదు పోలేదు, ఉన్న దాంట్లోనే దానికి అనుభవాలన్నీ కలుగుతున్నాయి. కావాలంటే అది ఆపుకుంటుంది, వద్దను లేకపోతే ఏదైనా కోరుకుంటే ఆ విధంగా దాన్ని అనుభవాన్ని పొందుతుంది. ఇప్పుడు మన మూర్ఖత్వం ఎక్కడ ఉన్నది? నేను ఫలానా అనే నిశ్చయంలో ఉన్నది. నేను ఫలానా అనే నిశ్చయంలో మూర్ఖత్వం అంతా కూడా ఉందన్నమాట. దాన్ని అనుసరించే ఈ కర్మలు, అంటే బాధ్యత వహిస్తూ ఉండటము, స్పందనలో స్పందనయే కర్మ అని చెప్పాం కదా. ఈ స్పందనలు దానికి అనుగుణంగా మళ్ళీ ఒక అనుభూతి, ఒక ఫలితము, ఆ ఫలితానికి మళ్ళీ పునఃస్పందించటము, ఫలితం కూడా స్పందించటం. అంటే నువ్వు పుట్టించిన పిల్లలు నీతోటి మాట్లాడినట్లు, నువ్వు తయారు చేసిన మెషిన్ నీతోటి మాట్లాడినట్లు మాట్లాడుతుంది. ఏఐ మాట్లాడుతుంది కదా. రోబోటిక్స్ ఏఐ రెండు కలిపితే ఏమవుతుంది? నీతోటి మాట్లాడుతుంది. సో మాట్లాడినప్పుడు ఏమంటున్నావు? అది సమాధానం చెబుతుంది. హే సిరి అనగానే అది మాట్లాడుద్ది. కాబట్టి అది ఉందా లేదా అంటే మరి అక్కడైతే ఉన్నట్లుగానే ఉంది. మరి ఎవరు తయారు చేశారు? అది నీ మాటకు స్పందిస్తుంది, దాని మాటకు నీలో కూడా స్పందన కలుగుతుంది. ఏం కనిపిస్తుంది? ఒక కాన్షియస్నెస్, ఒక మెకానిజము, దాంట్లో కలుగుతున్న అనుభూతి. ఇది మెకానిజం ఎక్కడికక్కడే తయారవుతుంది. అంటే యాంత్రికత. మెకానిజం అంటే యాంత్రికత, ఎక్కడికక్కడే
తయారవుతుంది. తయారయ్యి అది ఆటోమేటిక్ అవుతుంది. అంటే స్వయం చాలితం అవుతుంది అనమాట. ఆటోమేటిక్ అంటే స్వయంగా అదే పని చేస్తుంది. ఎందుకు స్వయం చాలితం అవుతుంది ఇదంతా కూడా? ఉద్దేశాన్ని అనుసరి తత్స్వరూపమే కాబట్టి స్వయం చాలితం అవుతుంది. కాబట్టి ఈ అనంత విశ్వాన్ని తీసుకొచ్చి అలా చేతిలో పెట్టేసుకొని, లేకపోతే నీ జీవితం అని చెప్పి అనుకుంటే దాని యందు ఈ రసాయనాలన్నీ ఉన్నాయి, వ్యవహారాలంతా ఉన్నాయి. కాబట్టి ఒక్కడు ముక్తి పొందితే అందరూ ముక్తి పొందినట్లేనా అంటే వాడికి ముక్తి పొందినట్లే అందరూ. మరి మిగతా వాళ్ళు ఉన్నారా? ఆ సంగతి నువ్వు ముక్తి పొందినప్పుడు అర్థమవుతుంది. అర్థమైందా? ఆ సంగతి నేను అనే నీ కాన్షియస్నెస్ నువ్వేమిటో తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఎందువల్ల అప్పుడు ఏమర్థం అవుతుంది? బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే మాట అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఇది ఇలా చెప్పుకుంటూ పోతే సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నా చెప్పుకోవచ్చు. దీన్ని ఎంతకాలం జీవితకాలం చెప్పుకున్నా సరే తరగదు, ఆనందంగానే ఉంటూ ఉంటుంది. కానీ విషయం మాత్రం ఒకటి. అందువల్ల ఈ చర్చలకు అన్నిటికీ అవసరమైన బీజాలని మన వైదికమైన శాస్త్రాలు ప్రసాదించినాయి మనకి. వేదంగాలు కానీ బీజమాత్రంగా ఇచ్చి మీరు పని చేసుకోండి అన్నాయి. ఆ బీజాలే మంత్రాలు, అవే శ్లోకాలు. వాటిని అలా వాడటం ఆపేసి ఎరగని వాడు గనక ఒక పెద్ద రాయి, ఇంత రాయి దొరికింది, ఎంత బరువు ఉందో చూసుకొని దాన్ని ఆ ప్రక్కన తెక్కళ్ళలో పెట్టుకొని చింతపండు, కూరగాయలు అవి ఇవి తోడటానికి వాడుతున్నట్లుగా ఆ పెట్టిన రాయి వజ్రం. ఏంటి? వజ్రం. తెలియక వాడు దాన్ని పెట్టుకొని తూకానికి వాడుకున్నట్లుగా వేదాన్ని బ్రతుకు తెరువుకు వాడుతున్నాం. దేనికి వాడుతున్నాం? బ్రతుకు. అంటే దానికి కూడా ఉపయోగపడుద్ది, దానికి కాదు, ఆత్మోద్ధరణకి వాడాలి. క్లారిటీ వస్తుంది నేను చెప్పేది. ఇప్పుడు చెప్పిన వ్యాపారి మన లక్షణే ఉన్నాడు, తూకం ఉంటుంది, ఆ ప్రక్కన కేజీ రాయిని పెడతావు. నువ్వు ఒక కేజీ రాయికి సరిపోను ఒక రాయి దొరికింది. ఏం రాయి అది? వజ్రాల రాయి. ఒకటే వజ్రం, సింగిల్ వజ్రం కేజీ ఉంది. ఏమవుద్ది అప్పుడు? తూకానికి మనకు వస్తుంది. తెలియకపోతే, తెలిస్తే అదే ఇది వేదం అంటే. ఊరికే ఉదాహరణ అది గుర్తుపెట్టుకోండి. ఊరికి పోలికగా చెప్పాను నేను అంతే, దాని విషయాన్ని తెలియడం కోసం. ఈ విధంగా ఎక్కడ అహంకారం ఉన్నదో అక్కడ పుట్టుక ఉన్నది, ఎక్కడ పుట్టుక ఉన్నదో అక్కడ అహంకారం ఉన్నది, ఎక్కడ పుట్టుక ఉన్నదో అక్కడ అన్ని దిక్కులు ఉన్నాయి, అక్కడ ఈ విశ్వ దృశ్యం ఉన్నది. ఈ దృశ్యం నిరంతరం ఉదయిస్తూ ఉన్నది. అది ఉదయించే దిక్కు తూర్పు దిక్కు అయి ఉన్నది. ఆ దిక్కు పుట్టిన సమయానికి లగ్నం అయి ఉన్నది. నా మనసు దాని మీద లగ్నమైంది అని ఓ మాట వింటాం. లగ్నమైందంటే ఏంటి? దాంతో అనుసంధానం పడింది అని కదా మాట అర్థం. ఈ విధంగా నీ మనసు ఆ జీవితం దేనితోటి అనుసంధానం చేస్తూ ఉన్నదో దాన్ని తెలిపేది లగ్నం. మళ్ళీ ఎందుకు లగ్నం గురించి మళ్ళీ మాటికి ఎందుకు చెప్తున్నానంటే, ఇది తెలియకపోతే మిగతా ఏం లేవు కదా, బేస్ ఇక్కడే ఉంది కదా. దాన్ని తెలిపేది లగ్నం. ఆ లగ్నమే తనుభావం, అంటే శరీరం దాని నుంచి తెలుస్తుందని చెప్పి చెబుతున్నాం. ఇక ఇది భావాలకు సంబంధించి మళ్ళీ ముందు కూడా వస్తుంది. దీంట్లో నేను అనేది ఎక్కడికక్కడ నేను అనేది రవి. కాబట్టి రవి లేని చోటు లేదు. రవి లేని చోటు కవిగాంచునని, రవిగాంచు అనేది కవిగాంచున్ అని చెప్పి మన వాళ్ళు చెబుతుంటారు. అసలు రవి లేకపోతే కవి ఎక్కడి నుంచి ఉన్నాడు? అర్థమైందా? ఊరికే ఆ మాట ఉత్తమమైన మాటే కావచ్చు, కానీ వాస్తవం శాస్త్రపరంగా చూస్తే రవి సర్వాధారం. ఆ ప్రకాశం లేకపోతే ఏమీ లేదు. ఆ ఎనర్జీ, ఆ శక్తి లేకపోతే ఇక్కడ ఏమీ లేదు. సో అక్కడి నుంచే సర్వగ్రహాలు, కానీ నువ్వు కూడా ఒక గ్రహం అన్నమాట. అంటే నేను అని ఫలానా అనే ఒక ప్రతినిశ్చయం కూడా ఒక గ్రహం. అదేం చేస్తుంది? గ్రహిస్తుంది.
అన్ని చోట్ల నుంచి గ్రహిస్తూ ఉంది. క్లియరా? ఇందులో మెటీరియల్ ఏంటి? అనుభవమే మెటీరియల్. ఏంటి మెటీరియల్? అనుభవం మెటీరియల్. అనుభవానికి అన్ని అనుభవించేవాడు అసలైన మెటీరియల్. అనుభవాన్ని పొందేవాడు అసలైన మెటీరియల్. మెటీరియలిస్టిక్ సైన్స్ అని చెప్పి అంటాం కదా, ఇప్పుడు మనం కనపడేదంతా మెటీరియల్ బేస్ అంటారు కదా. దేన్ని మెటీరియల్ అని చెప్పి చెబుతున్నారు? ఒకానొక నియతిని అనుసరించి, దీంట్లో కనపడుతున్న నియతిని అనుసరించి ఒకానొక దృశ్యాన్ని నువ్వు స్టాండ్ పాయింట్గా తీసుకొని దాంట్లోంచి నువ్వు మాట్లాడుతున్నావు. ఇది ఉంది, మిగతాది అంతా కూడాను అబ్స్ట్రాక్ట్ అని చెప్పి సంగతిని చెబుతున్నావు. అదంతా కూడా ఊహాజనితము, ఏమంటా ఎంపిరికల్లా. ఇటువంటి మాటలు ఏవో వాడతాం ఇంగ్లీష్లో, అర్థమవుతుందా? అదంతా ఊహాజనితం అనే మాటతోటి చెబుతున్నాం అనమాట. ఊహలోంచే సర్వం వచ్చింది, అది చెప్పేది. ఊహలో ఉండే నీతిని నువ్వు పట్టుకొని దాన్ని మాత్రమే ఉందంటున్నావు. అసలు ఇదంతా ఊహే. దాంట్లో కూడా ఊహలే ఉన్నాయి, నువ్వు కూడా చూడు. ఇప్పుడు ఒక మెటీరియలిస్ట్ అని చెప్పి అనేవాడు కూడా ఆలోచన చేసే కనిపెట్టగలుగుతాడు, కానీ ఆలోచన లేకుండా కనిపెట్టలేడు కదా. కనిపెట్టగలుగుతాడు ఎక్కడైనా సరే? కనిపెట్టలేడు. నువ్వు జడ పదార్థం అని చెప్పి చెప్పబడే పదార్థాలు కూడా అవి ఆయా సందర్భాల్లో కలిపినప్పుడు అవి ఒకదాంట్లో ఒకటి ఇంటరాక్ట్ అవుతున్నాయా లేదా? అట్లానే ఉండిపోతున్నాయా? ఇంటరాక్ట్ అవుతున్నాయి కదా. సో ఏంటి ఇక్కడ మెటీరియల్? కాన్షియస్నెస్, దాన్ని అది ధారణ చేస్తున్న ఊహ అంటే జ్ఞానం. సో ఇలా ముఖ్యుడు రవి, దివాకరోహి విశ్వాత్మ, మనః కుముద బాంధవ, మనస్సు చంద్రుడు. ఈ మనస్సు ఎవరు? మళ్ళీ పోయినసారి చెప్పింది చెబుతున్నట్టున్నారు స్వామి, మీరు మర్చిపోయినట్టున్నారు. మనకి ఇదే పని. ఇది అర్థమైతేనే మిగతా అన్నీ అర్థమవుతాయి మనకు. ఇప్పుడు మనస్సు అని చెప్పే దగ్గర ఏంటి? రవి కాకుండా రవి నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఉందో అదంతా మనస్సే, అదంతా చంద్రుడే. సమస్తమైన వస్తురాశి ఏదైతే ఉందో స్వయం ప్రకాశం కాకుండా సూర్యుని మీద ఆధారపడి ఉన్నదంతా కూడాను చంద్రుడే. ఇలా ఆధారపడి ఉన్న దాంట్లో ఒకదానికొకటి చంద్రుళ్ళు అవుతారు. ఒకదానికొకటి ఒకడు చంద్రుడు అవుతారు. నీ కంటికి ఆ వెలుగు చంద్రుడు, ఆ కంటికి ఈ వెలుగు చంద్రుడు. అట్లానే గ్రహాలన్నిటి మీద పడుతున్న సూర్యకాంతియే నీకు తిరిగి నీ దర్శనానికి కారణం అవుతున్నది. కంటికి కనపడే కాంతే కాకుండా శక్తి ఒకటి ఉన్నది. అంటే ఇవన్నీ డిఫరెంట్ డైమెన్షన్స్ అనమాట. ఈ డైమెన్షన్ కాకుండా శక్తి అనే ఒక డైమెన్షన్ ఉంటుంది లోపల. ఆ శక్తి కూడా దాంట్లో మళ్ళీ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. మ్యాన్షన్స్, డిఫరెంట్ మ్యాన్షన్స్ ఉంటాయి వీటిల్లో. ఆ మ్యాన్షన్స్ యొక్క ఇంటరాక్షన్స్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించి నీకు అనుభవాలు కలుగుతూ ఉంటాయి. అర్థమైందా? వాటితోటి నీకు ఇంటరాక్ట్ అవటం చేత అయిందనుకో, నీకు ఆ లోక అనుభవం కలుగుతుంది. చేత అవుతుందా? ఖచ్చితంగా చేత అవుతుంది. ఎందువల్ల? ఆ బయటకు వచ్చిన కిరణం సూర్యుడే కదా, సూర్యుడి నుంచే కదా సమస్తము ఉద్భవించిన చెబుతున్నాం. కాబట్టి ఈ సూర్యుడు ఆ సూర్యుడిని ఏ రూపంలో అయినా సరే గమనించగలడు, ట్యూన్ అవ్వాలంతే. ఈ విధంగా సూర్యకిరణాలు ప్రతిఫలించి మనకు ఒకళ్ళకి ఆ ప్రతిఫలనాలే మనకి దృశ్యానికి, అనుభూతికి కారణం అవుతున్నాయి. ఇందులో పెద్ద దృశ్యం, పెద్ద శరీరం, ఎక్కువ వెన్నెల్ని ఇచ్చేది ఎవరంటే గురుడు. బృహత్ శరీరం అయింది, బృహద్గాత్ర అన్నారు ఆయన్ని. మనకు దగ్గరగా ఉన్నదేమో చంద్రుడు, ఎక్కువగా కనపడుతున్నదేమో చంద్రుడు, కానీ గురువు బాగా ప్రకాశంగా కనిపిస్తాడు చాలా దూరంగా ఉన్నా కూడా. పెద్ద శరీరం లోపల, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా డైమెన్షన్స్ అని చెప్పి, ఆ డైమెన్షన్స్లో గురువుకుండే ఆ శక్తి జ్ఞానశక్తి కాబట్టి
అది ఎవరికైతే అధికంగా ఈ ప్రకాశం లభ్యమవుతుందో గురు ప్రకాశము, వారి యందు వీటన్నింటిని గమనించుకోగలిగే శక్తి వస్తుంది. నువ్వు ఒక లైట్ వేస్తే వస్తువును ఒక తీరుగా చూడగలవు, లైట్లు పెంచే కొంది దాని వాస్తవ స్వరూపాన్ని స్పష్టంగా దర్శించగలుగుతావు. అదేవిధంగా ఈ జ్ఞానశక్తి ఇది పెరిగే కొలది నీకు వాస్తవం అనేది ఎరుకపడుతుంది. అందువల్ల గురువు అతి ముఖ్యుడని చెప్పి చెప్పబడింది. గురువు నీకు ఎట్లయితే వాస్తవం తెలిసే కొలది, స్పష్టత పెరిగే కొలది సుఖం యొక్క స్థాయి పెరుగుతుందో, అంటే కొన్ని సంశయాలు తొలగిపోతాయి, స్పష్టత కలుగుతుంది, ఎలా స్పందించాలో అర్థమవుతుంది. కాబట్టి నీకు నువ్వు ఎటువంటి ప్రమాదం లేకుండా కూడా పనులు చేసుకోగలుగుతావు. దానివల్ల సుఖం యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది. అందువల్ల గురువు జ్ఞానాన్ని, సుఖాన్ని ఇచ్చే ఆయన. కానీ ఇక్కడ గురువు రూపంలో మనకు లభ్యం అవుతున్నది సూర్యుని యొక్క శక్తియే గురువు ద్వారా మనకి ఈ రూపంలో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతా సూర్యశక్తియే. అది గురువు రూపంలో వచ్చేటప్పుడు జ్ఞానము సుఖంగా ఉంటుంది. అదే కుజుడు రూపంలో వచ్చేటప్పుడు శక్తిగా వస్తుంది. అర్థమైందా? అదే బుధుడు రూపంలో వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ దీనిలాగా వస్తుంది అనమాట. శబ్దంలాగా ఇన్ఫర్మేషన్. మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఎలా వస్తుంది? మనకి శబ్దం ఉంది, దానికి అదర్ డైమెన్షన్స్ లేకపోతే అదర్ మ్యాన్షన్స్లో ఏమవుతుంది? వాటి వేవ్స్ వేరుగా ఉంటాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని ఇట్లా చాలా ఉన్నాయి, మ్యాగ్నెటిక్ వేవ్స్ అని ఇట్లా చాలా మనం చెప్పుకుంటాం కదా. ఆ వేవ్స్ రూపంలో బుధుడు అంతటా పనిచేసేది బుధశక్తియే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బుధుడు కంట్రోల్లో ఉంటుంది. క్లియరా? అట్లనే భృగుర్ వీర్యప్రదాయక. భృగు అంటే భార్గవుడు అనమాట. అంటే భృగు మహర్షి తనయుడిని ఇక్కడ భృగు అన్నారు. అంటే భృగువంశీయుడైన ఆ శుక్రాచార్యుడు వీర్యప్రదాయకుడు. ఏమిటి వీర్యప్రదాయకత్వం? గురువు గురించి చెప్పుకున్నాం, దేవేజ్యో అన్నారు అక్కడ. ఇక్కడ భృగుడు వీర్యప్రదాయక అన్నారు. ఈయన అసురేజ్యుడు, అంటే రాక్షస గురుడు. ఈయన ఏంటి వీళ్ళిద్దరికి తేడా? రాక్షసులు అంటే ఎవరు, దేవతలు అంటే ఎవరో మీకు చెప్పాను ఇంతకుముందు. నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎవరైతే ఈ లోకం సత్యమని భావన కలిగి ఉండి ఈ లోకంలో దేన్నైనా సాధించాలి, ఈ లోకాన్ని వశం చేసుకోవాలి అనే భావనలు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడాను రాక్షస భావాలతోటి ఉన్నవాళ్ళు రాక్షసులు. వాళ్ళు రాక్షసులు. సో అటువంటి వాళ్ళకి శుక్రాచార్యుడు గురువు. ఈయన ఏమిస్తాడు? వీర్యాన్ని ఇస్తాడు అని చెప్తున్నారు. శుక్రాచార్యుల వారు వీర్యాన్ని ఇస్తారు. వీర్యంలో ఏముంటుంది? శక్తి ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ ఎటువంటిదని అది కూడా వీర్యమే డిసైడ్ చేస్తుంది కదా. అంటే లోక నిశ్చయాన్ని, లోకంలో ఇలా ఉండాలన్నది, ఆ టెక్నాలజీ ఇత్యాది వ్యవహారాలన్నీ శుక్రుడు అండర్లో ఉంటాయి. అంటే పునర్జన్మలు కలగటం కానీ, లోక వృద్ధి కానీ, లేకపోతే ఇందులో వైభవం కానీ, ఇందులో ఏదైనా పుట్టించాలన్న తలంపు కానీ, ఏదైనా కలిగించాలన్న తలంపు కానీ, అదంతా కూడాను, ఆ జ్ఞానం అంతా కూడాను వీర్యంలోనే ఉంటుంది. ఈ వీర్యంలోనే వైదికవేత్త అయినవాడు, వేదవేత్త అయినవాడు కలుగుతున్నాడు. ఇందులోనే లోక విజ్ఞానానికి సంబంధించిన వాడు కూడా కలుగుతున్నాడు. అదే వీర్యం నుంచి సంభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ గ్రహాలని చెప్పుకునే దీంట్లో రవి దగ్గర నుంచి ఉన్న నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు కూడా విడివిడిగా లేవు. నీకు విడివిడిగా రిప్రజెంటేషన్స్ కనిపిస్తాయి అంతవరకే. ఇవన్నీ ఇప్పుడు కలిసే ఉన్నాయి. ఎక్కడ? ఆత్మయందు. కాబట్టి ఎప్పుడైతే సాకారవంతమైన వ్యవహారం నీకు అనుభవానికి రావాల్సిన అవసరం వచ్చిందో అప్పుడు శుక్రుడు రంగంలోకి వస్తాడు అనమాట. అంటే వీర్యాన్ని ఇస్తాడు. సో వీర్యం వల్ల సంతతి కలుగుతుంది.
లోకోత్పత్తి జరుగుతుంది, జీవోత్పత్తి జరుగుతుంది. అక్కడ మరలా అన్ని ప్లానెట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వీర్యదుడు ఎవరు? భృగుర్ వీర్య ప్రదాయక అంటే వీర్యదుడు ఆయన. వీర్యం అంటే ఏమిటో చెప్పాను కదా. ఇప్పుడు మామూలు మెడికల్ సైన్స్ ప్రకారమైనా వీర్యం అంటే అదే ఓ స్పెసిమన్ అంతే. దాని నుంచి వచ్చిన స్పెసిఫిక్గా ఆ లక్షణాలు మొత్తం కలిగి ఉన్న అదే డిఎన్ఏ కలిగి ఉన్న ఒక కణం, అంతేగా. అంతేనా, ఇంకేమన్నా చెబుతారా మెడికల్ పరంగా? దాంట్లో మనిషికి ఎట్లయితే ప్రాణం ఉందో దాంట్లో కూడా కాసేపు ప్రాణంతో అది వర్తిస్తుంది. కొన్ని లక్షల వీర్య కణాలు పుడతాయి ఒక దీంట్లో, ఒక ఉత్పత్తిలో. ప్రతి ఒక్కటి విడివిడిగా ప్రాణం కలిగి ఉంది. కలిగి ఉండే అన్నీ పోగా ఒకటేదో ఇదవుతుంది. అక్కడ దేంట్లోకి వెళుతుంది? అండం అది రౌండ్గా భూమిలాగా ఉంటుంది. ఆ భూమి మీదకి అది వెళ్ళి ఇచ్చేసినప్పుడు అక్కడ పిండం ఉత్పన్నం అవుతున్నది. సరే, దానికి డిఫరెంట్ స్టేజెస్ని బట్టి పేర్లు ఇచ్చుకుంటారు. కలిలం అంటాం మనం సంస్కృతం దీంట్లో. అక్కడ జైగోట్ అని ఇట్లా పేర్లు ఇంగ్లీష్లో చెప్తారు. ఇవన్నీ కలగలిసి మెల్లగా పెరుగుతుంది. ఈ పెరగటము ఇత్యాది వ్యవహారము ఈ రెండు కలిసిన తర్వాతనే అది సంభవించడము ఇత్యాది వ్యవహారాలన్నీ కూడాను చాలా సామాన్యంగా న్యాచురల్గా జరిగిపోతున్నాయి. మనం ఎంతసేపటికి జరుగుతున్న దాన్ని అబ్జర్వ్ చేసి కొత్తది కనిపెడుతున్నాం అనుకుంటున్నాం, కానీ అలా జరగటానికి ఇటువంటి ఆలోచనయే కారణం. ఇప్పుడు మళ్ళీ క్రొత్త రకమైన వికృతి పుట్టడానికి కూడా నీ ఆలోచనయే కారణం. అంటే అన్నిటికీ ఏది కారణం? మనఃకుముద బాంధవ చంద్రుడు. అందువల్ల ఈ మనస్సు, గట్టిపడిన మనస్సు, ఇప్పుడు మీరు 1వ స్థానం నుంచి ఇలా ఆకాశంలో ఇలా ఇట్లా చేయి తిప్పారు నాకు, ఇది 7వ స్థానానికి వస్తుంది. 1 నుంచి నెక్స్ట్ ఏముంటుంది? 12 ఉంటుంది. 1 నుంచి 12 ఉంటుంది. 11, 10, టాప్లో 10, 9, 7, 8, 7. ఇటు కిందకి చూస్తే 1, 2, 3, 4 ఇది చెబుతున్నాం. ఈ క్రిందది ఏమిటి? నీ ఆలోచన అని చెప్పి చెబుతున్నాం. నీ లోపల అంతరంగం ఏదైతే ఉందో అది క్రింద చెబుతుంది. ఆకాశాన్ని బహిర్గతం చేసేదాన్ని, బహిరంగంగా కనిపించేదాన్ని ఆకాశం అనే పేరుతోటి, ఈ లోకం అనే పేరుతోటి చెబుతున్నాం. కింద దాన్ని మనస్సు, పాతాళం, లోపల ఉండే అంతరంగం అనే పేరుతోటి చెబుతున్నాం. ఈ అంతరంగం 1, 2, 3, 4. 4 తర్వాత ఏముంది? 5 ఉంది. అర్థమైందా? సో 4 తర్వాత ఉండే 5 బుద్ధి. మనసు తర్వాత ఉండే 5వది బుద్ధి అవుతుంది. అంటే మనసు గట్టి పెడితే బుద్ధి అవుతుంది. మనసు గట్టి పెడితే బుద్ధి అవుతుంది. అది క్రమంగా అలా ఉదయిస్తుంది. ఆ బుద్ధి మనసుగా మారుతుంది. మనసు మళ్ళీ సహజత్వంగా మారుతుంది. ఇట్లా ఒక్కోటి ఇలా మారిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఏ పాయింట్కి ఆ పాయింటే ఈ జాతకం అనేది చూడబడుతుంది తప్పితే మీకు టూకీగా చెప్పినప్పుడు మీ మనసులో దాని మీద ధ్యానం చేయాలన్నమాట. చేసినప్పుడు మీకు స్పష్టంగా దర్శనం కనపడుతూ ఉంటుంది. దాన్ని కొంత ఈ అధ్యయనం చేసిన తర్వాత, శాస్త్ర అధ్యయనం చేసిన తర్వాత, అప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని నువ్వు ఆలోచన చేయటం మొదలు పెడితే నీకు స్పష్టంగా ప్రతి కదలిక కూడా దానికి అనుగుణంగానే వస్తూ ఉంది. మధ్యలో నాకు ఇప్పుడు ఫ్రీ విల్ అని చెప్పి చెబుతున్నామే, అంటే నీ సొంతంగా ఇష్టంగా నువ్వు చేసుకునే పని, నీ ఇష్టం ప్రకారం చేసుకునే పని, ఆ ఫ్రీ విల్ అనేదే యాక్చువల్గా పనిచేసేది అక్కడ. అది పాత దాంతో కలిసి ఇంటరాక్ట్ అవుతూ గందరగోళం అవుతుందన్న సంగతి నువ్వు గుర్తించగలుగుతావు. అప్పుడు నీ ఫ్రీ విల్ని అది అలా జరిగిపోవడానికి అలౌ చేస్తావు. అంటే ఏం చేస్తావు? క్రొత్తగా ఏది సృష్టించవు, కానీ దాన్నే అంగీకారం, దాన్నే కాదని చెప్పి అది ఉందనుకొని నువ్వు కనుక ప్రయత్నం మొదలు పెట్టావు అనుకో, మళ్ళీ మొత్తం 9 మంది మా భాగాలు మాకు ఏమని చెప్పి వచ్చి కూర్చుంటారు. ద్వాదశ భావాలు ఉంటాయి,
శరీరం తయారవటం అనేది ఉంటుంది, దాన్ని అనుభవించడం అనేది ఉంటుంది, పునఃస్పందన ఉంటుంది. ఇది నిరంతరం సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరో వచ్చారు, వస్తే వాళ్ళకి చెప్తాను నేను. ఉదాహరణకు టైము డౌట్ ఉందనుకుందాం. డౌట్ లేకుండా టైం వాళ్ళు తీసుకొస్తే ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు పుట్టిన టైం వాళ్ళకి సరిగ్గా నోట్ చేయలేదు అనుకుంటాం. అప్పుడు వాళ్ళని కొన్ని ఇన్సిడెంట్స్ అడుగుతాను వెనక, ఫలానా డేట్కి జరిగినాయా, ఫలానా డేట్కి జరిగినాయా అని. అవి ఆ డేట్స్లోనే జరిగినాయి, అవునండి అప్పుడే జరిగినాయి అని చెప్తే ఆ టైము నేను సెట్ చేసేస్తాను. ఇది బ్యాక్ పనిచేసే విధానం అనమాట. అంటే దానికి శాస్త్రం తెలిసి ఉండాలి ముందు. వాటి పరిస్థితులు, గ్రహాలు ఎలా ప్రవర్తిస్తాయి ఈ కాంబినేషన్స్లో అనేది తెలిసి ఉంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది, అది ఈ టైంకే జరిగిందా అని అడుగుతాం. అడిగినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కాదంటే ఒకరోజు ముందు జరిగింది వెనక జరిగింది అని చెప్పి చెప్తారు. చెప్పిన దాన్ని బట్టి నేను టైం అడ్జస్ట్ చేస్తాను అన్నమాట. ఇక్కడ ఒకసారి ఒక 5-6 ఇన్సిడెంట్స్కి అదన్నీ సరిపోయిన తర్వాత ఇక నువ్వు టైం పర్ఫెక్ట్. అక్కడ మన హాస్పిటల్లో అయినా ఒక నిమిషం అటు ఇటు పరాగ్గా నోట్ చేయొచ్చు, కానీ ఇది మాత్రం తప్పు. ఇందులో మాత్రం కొంచెం సెకండ్ కూడా తప్పు ఉండదు. నిన్న జరిగింది, పర్ఫెక్ట్గా 99% మ్యాచ్ అయిపోయింది. చెప్పిన టైము చూసిన టైము ఒకటే, సరిపోయింది. ఇలా ఉంటుందన్నమాట. సరే, ఇదేంటి ఈ శాస్త్రం దీంట్లో వెళ్ళినప్పుడు మనం ఎంతసేపటికి ఏం చూస్తున్నావు అంటే, నేను ఫలానా ఈ శాస్త్రాన్ని నేను నేర్చుకుంటున్నానని చూస్తున్నావు. అలా చూడు, నేను ఇప్పుడు నాకు ఈ అనుభవం కలుగుతుంది, దీని నుంచి బయటపడటం ఎట్లా, ఈ శాస్త్రం ఎలా ఉపయోగపడుతుంది అన్నది చూసుకోవాలి. అప్పుడు శాస్త్రం నీకు స్పష్టంగా ఉన్నట్లుగా అనుభవానికి రావటం మొదలవుతుంది. దీని పరమ ప్రయోజనం ఏంటో నీకు అర్థమవుతుంది. అసలు ఇదంతా ఎలా జరుగుతుందో నీకు తెలుస్తుంది. అట్లనే సత్వరజ స్తమో గుణాలు అంటే ఏమిటి, పంచభూతాలు అంటే ఏమిటి, అలానే ద్వంద్వాలు అంటే ఏమిటి, త్రిగుణాలు చెప్పాను కదా, ఇవన్నీ ఏమిటి అన్నది మీకు స్పష్టంగా బోధపడుతుంది. అహంకారం అంటే ఏమిటి, దీన్ని అనుసరించి అనుభవం అంతా ఎలా కలుగుతుంది. చిత్రంగా ఏంటంటే, ఇప్పుడు ఈ శాస్త్రం అంతా దేన్ని చెబుతుంది, ఒక భ్రాంతిలోని నియతిని గురించి చెబుతుంది. ఒక ఆటలోని రూల్స్ ప్రకారం ఆట ఆడుతుంటే ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో ఆ చిత్రాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నది. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. కానీ ఆ విషయం తెలుసుకోవడానికి మాత్రం ఈ పవిత్రమైన శాస్త్రం మనకి అవసరం. తెలియకుండానే ముందుగా దీన్ని కొట్టివేయకూడదు. ఇది ఏం తెలియదు అది ఇది అని చెప్పి. ఇదిగో నేను చెప్పే విధానంలో మీరు ఆలోచన చేసి పరిశీలించండి. పరిశీలిస్తే యాజ్ ఇట్ ఈస్గా అట్లానే నడుస్తూ ఉంది. నాకు ఎన్ని వందల సార్లు నాకు అనుభవం కాలేదు. ఎన్ని జాతకాలు, ఎంతమంది మనుషులు వస్తే వాళ్ళందరితోటి ఈ ఇన్సిడెంట్ ఇదిగో ఇప్పుడు వచ్చేటప్పుడు ఇది జరిగిందమ్మా, నిన్న ఇది తిన్నావు, మొన్న అది తిన్నావు, నిన్న వాంతులైనాయి, ఇవి చెప్తుంటే అవే జరుగుతున్నాయి. ఎలా సాధ్యం అవుతుంది ఇది? అర్థమవుతుందా? అంటే ఎన్నో విషయాలు, అంటే పర్సనల్గా పేర్లు పెట్టి మనం చెప్పుకోకూడదు. అది వాళ్ళ ప్రైవసీకి సంబంధించిన విషయాలు కాబట్టి పేర్లు లేకుండా మనం ఇప్పుడు సపోజ్ ఎవరో వచ్చారు, వస్తే ఫలానా టైంలో నీకు అబార్షన్ అయిందని చెప్పాను అనుకో, ఖచ్చితంగా అయి ఉంటుంది అంతే, ఏం డౌటే లేదు అసలు. అదేంటంటే నాకు అప్పుడు పెళ్లి కూడా కాలేదు కదా, అబార్షన్ ఎట్లా అవుతుంది అని అన్నప్పుడు మధ్యలోనే నీకు పీరియడ్ రావటం కానీ ముందుగా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. అంటే పీరియడ్కి ఇంత టైం ఉంటుంది, దానికంటే కూడా ఎర్లీగా రావటం కానీ ఇటువంటివి కొన్ని జరుగుతాయి. కొన్ని చోట్ల పీరియడ్స్ లేట్ అవటం జరుగుతుంది. అది చెప్తే ఎప్పుడు జరగలేదండి, నాకు ఇప్పుడే జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్తారు. మనకి ఎంత ఖచ్చితంగా వస్తుంది, నువ్వు పుట్టినప్పుడు నిర్ణయం అవుతుందిగా ఇది. అది గొప్ప విషయం కదా. ఇప్పుడు మనం ల్యాబ్స్లో వీటిలో మనం ఏంటంటే సిచ్యువేషన్ మనం అనలైజ్ చేస్తున్నాం, ఇట్లా ఉంది కాబట్టి ఏం చేయాలన్నది ఒక నిర్ణయం చేసుకుంటున్నాం ఏది మెడికల్ దీంట్లో. కానీ అది పుట్టినప్పుడు నిర్ణయం అయిన దాంట్లోంచి నేను చెప్తున్నాను నీకు ఇది జరుగుతుంది అని చెప్తున్నా. ఇది నువ్వు దాన్ని తప్పించలేవు, అది మాత్రం అట్లానే వస్తుంది. కానీ కొన్నిటికి నువ్వు ప్రతిక్రియ చేయగలుగుతావు.
దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు, అసలు స్పందన ఎలా ఉండాలి, అంటే కర్మ ఎలా ఉండాలి అన్నది తెలియజేయటమే విషయం. కాబట్టి మీరు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నా అనుభవంతో చెప్పే మాట, నా మాట మీద మీకు విశ్వాసం ఉంది కాబట్టి, మన కర్మల వల్ల పూర్వపు మనం ధారణ చేసి ఉండే జ్ఞానంలోని లోపం వల్ల ఈ కర్మలు అనేవి మాటిమాటికి వచ్చి కూర్చుంటున్నాయి మనకి. వాటికి మనం అలానే స్పందిస్తూ ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని ఒక క్రొత్త కోరిక కోరుకుంటూ స్పందిస్తున్నందువల్ల అది మళ్ళీ కొత్తది పుట్టుకుంటూ వస్తూ ఉంది. అది ఆగట్లా. అర్థమైందా? అందుకని మీ జీవితాలను అసహించుకోవద్దు. కష్టాలు నష్టాలు అని చెప్పి భ్రాంతిలో మీరు ఉండవద్దు. దాన్ని యాక్సెప్ట్ చేయండి. జీవితాన్ని అంగీకరించండి. అంగీకరిస్తే ఏమవుతుందంటే, దానికి ఇలా ఉండకూడదు అని చెప్పి నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా చేయవలసిన పని మాత్రమే చేసుకుంటూ వెళ్ళావు అనుకో. చేయవలసిన పని ఏంటి? మానవుడిగా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం చేయవలసిన పని. అదేవిధంగా ఈ శరీర నిర్వహణ కోసం ఏదో ఒక వృత్తిని అవలంబించడం అనేది చేయవలసిన పని. వృత్తిలో సత్యంగా వృత్తి చేయటం అనేది చేయవలసిన పని. ఇంత మాత్రమే. ఎవరెవరితోటి ఏమేమి మాట్లాడుతున్నావు అనే దాంట్లో సత్యంగా ప్రవర్తించడం అనేది చేయవలసిన పని. ఇది చేసుకుంటూ వెళుతున్నావు అనుకో, క్రొత్తగా ఈ జీవితాన్ని అసహించుకోవటం కానీ, గొప్పగా భావించడం కానీ చేయకుండా ఉంటే చాలు. ఈ స్పందన వల్ల ఇబ్బంది లేదు. శరీర నిర్వహణ కోసము సత్యంగా ఉండే స్పందన వల్ల నీకు ఇబ్బంది జరగదు. అలా కాకుండా నాకేంటి గురువుగారు ఇట్లా అయిపోయాను, నా జీవితం ఇట్లా అయిపోయింది, నన్ను బాగు చేసేవాళ్ళు లేడా, అదే ఇదేని గందరగోళం చేసి నీకు నువ్వే నిర్ణయాలు చేసుకుంటూ ఓ ప్రక్కన గురువులు చెబుతున్నా సరే నువ్వు వినకుండా గోలగోల చేస్తూ, అట్లా కాదు గురువుగారు మీరు కూడా పక్షపాతంగా మాట్లాడుతున్నారు, మీ దగ్గరకు వస్తే నాదే తప్పు అంటున్నారు. నీ ప్రాబ్లం నీది, ప్రక్కవాడిది కాదు. అది ఎందుకు గుర్తించడం లేదు? ప్రక్కవాడు ఉన్నాడనే భ్రాంతిలో నుంచి మీ అందరికీ కూడాను ఆ మాట తప్పుగా అనిపిస్తుంది. భ్రాంతిలో ఉండి నిన్న కూడా ఇటువంటిదే చేసింది, ఒక నిర్ణయం. ఎందుకు? దానికి ఉండే ఇన్ఫర్మేషన్ అది. అదేంటే పూర్తిగా ఏ మీద ఆధారపడొద్దని చెప్పేది. అందుకే ఏ పనుల్లో అయినా సరే చాలా తప్పులు చేస్తుంది, చాలా పొరపాటు నిర్ణయాలు చేస్తుంది. ఎందువల్ల? దాని దృక్పథం వేరు. అర్థమవుతుందా? ఇక్కడి నుంచి తీసుకుంటుంది, మనం ఇచ్చే ఇన్పుట్స్ అన్నీ తీసుకుంటుంది, కానీ చాలా ఫాస్ట్గా లక్షల రెట్లు వేగంగా అది పనిచేస్తుంది. కానీ కంక్లూజన్ వచ్చేటప్పటికి ఆ బేస్ తప్పు ఉండటం వల్ల, దానికి ఇచ్చేటప్పుడు మెటీరియలిస్టిక్గానే దాన్ని తయారు చేసి ఉండటం వల్ల ఈ విషయాల్లో అది ఇదైపోతుంది అన్నమాట. అర్థమవుతుందా? నిన్న చూడటంతో ఇదేంటి ఇట్లా ఎలా ఇచ్చింది అని చెప్పాను, దీన్ని పట్టించుకోవద్దురా, ఊరికే తీసుకో అంతవరకే అని చెప్పింది. చాలా సింపుల్ థింగ్స్ అనమాట. సింపుల్ థింగ్స్ దగ్గర పొరపాటు పడుతుంది అంటే దానికి ఇచ్చిన ఫీడ్ అలా ఉంది, ఏం డౌటే లేదు అసలు. సో ఈ విధంగా మనల్ని మనం ఈ జీవితాన్ని అంగీకరించేట్టుగా చేసుకోవాలి. ఏమి జరుగుతున్నా సరే కంగారేం లేదు, అంతా దైవ ప్రసాదము అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని పనిచేయాలి. ఇప్పుడు మీ అందరికీ కూడాను నేను జ్యోతిష్ శాస్త్రం గురించి ఏమి చెబుతున్నట్లుగా కనపడదు నిజానికి, కానీ పూర్తిగా జ్యోతిష్ శాస్త్రం సారాన్ని చెప్తున్నా మీకు నేను. మీకు ఎంతసేపటికి ఏంటంటే లగ్నంలో గురుడు ఉంటే ఏమవుతుంది, శుక్రుడు ఉంటే ఏమవుతుంది, ఇలా ఆలోచన చేస్తున్నారు. మీరు అలా చేస్తే దీని ప్రయోజనం మీకు లభ్యం కాదు అబ్బాయి అని చెప్పి చెబుతున్నాను మీకు నేను. నీకు వస్తుంది, నువ్వు రిజల్ట్ చెప్పగలుగుతావు, కానీ నువ్వు ఎలా దాన్ని వాడుకోగలుగుతావు? భగవంతుడు, పరాశర భగవానుడు మనకి ఎందుకు ఇది ఇచ్చారు, దీన్ని పరమ ప్రయోజనం ఏమని చెప్పారు? బ్రాహ్మణుడు మాత్రం దీన్ని చదవాలి, తప్పనిసరిగా చదవాలి. బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఆ బ్రహ్మజ్ఞానం పొందినవాడు. అతడు తన జ్ఞానాన్ని ఇంకొంచెం స్థిరపరచుకోవటానికి, దృఢపరచుకోవటానికి ఈ జ్ఞానం అవసరం అవుతుంది. కాబట్టి ఈ దృశ్యం అంతా ఎలా వర్తిస్తుంది, దాని వ్యవహారం ఎలా ఉంది, నియతి ఏమిటి అన్నది నేను చెప్తున్నాను వినమని చెప్పి స్వామి చెప్పారు. ఏకో అవ్యక్తాత్మకో విష్ణురనాధిపో ప్రభురీశ్వర అని మొదలుపెట్టి తత్వం అంతా చెప్పారు. దీని యందు ఇప్పుడు మిగతా కాంబినేషన్స్ అవి ఇవి వ్యవహారాలు ఇవన్నీ సైంటిఫిక్ థింగ్స్. ఆ తర్వాత వచ్చే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇవి. అంటే రకరకాల పరిస్థితులు, ఆ పరిస్థితుల వల్ల ఉత్పన్నమవుతున్న అనుభూతి, అంతే. సో ముందుది వదిలేసేసి దీంట్లోకి వెళ్ళి ఊరికి వాటి గురించి కొట్టుకుంటున్నాం అనుకో. ఇప్పుడు మీకు ఒకళ్ళకి వంట వచ్చా అని అడిగాం,
వచ్చు. ఏమొచ్చు అని అడిగాం. పప్పు వచ్చు అన్నారు. లేకపోతే బంగాళదుంప అదే ఏమంటావు మసి చేయటం, వేపుడొచ్చు అని చెప్పారు. అది వంట రావటం కాదుగా. 3 కూరలో 4 కూరలో చెప్పి వంట అట్లా కాదు. వంట అంటే ఏమిటంటే ఉన్న పదార్థాలతోటి తినయోగ్యంగా ఉండే ఒక పదార్థాన్ని తయారు చేయటం చేతైతే దాన్ని వంట అంటాం. మనకి అవైలబుల్గా ఏదైతే మనకు దొరుకుతున్నాయో ఆ పదార్థాలతోటి ఏదో తినగలిగేదాన్ని తయారు చేయాలి. ఆరోగ్యం కలిగించేదాన్ని తయారు చేయాలి. ఆకలి తీర్చేదాన్ని తయారు చేయాలి. ఇది వంట. కడుపు నిండాలిగా. ఈ రాయి ఒకటి దాన్ని మింగినా కూడా కడుపు నిండుద్ది. అర్థమైందా? అది వంట. అదేవిధంగా ఈ శాస్త్రం కూడా అది. క్లియరా? ముందు ముందు అవే చెప్పుకుంటాం. మీకు ఇష్టమైన సినిమా దగ్గరికి వెళ్తున్నాం మనం. కానీ ముందు కొంచెమైనా పరిచయం చేసి వెళ్దాంలే అని చెప్పి ఈ పనులు చేస్తున్నాయి. కాబట్టి మీరు ఆలోచించడానికి ఆధారమని చెప్పాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే నక్షత్రాలు గ్రహాలు అనే ఆ చక్రాలు ఉదయిస్తున్నట్లుగా కనపడుతున్నాయి. ఉదయించే ఆ పాయింట్ నీ మనోదృశ్యం అయి ఉన్నది. అంటే నీ మనోదృశ్యం అంటే నీవు స్పందించే దృశ్యం అయి ఉన్నది. నీకు వచ్చే ఆలోచన, ఆగామి కర్మ, నీకు ఎదురుగా ఉన్నా నువ్వు స్పందించవలసిన అవసరం ఉండే ఇదనమాట. అంటే కాలింగ్ బెల్ కొట్టారు. బెల్ కొడితే ఏం చేస్తావు? అప్పుడు పనులన్నీ ప్రక్కన పెట్టి ఆ బెల్లుకి అటెండ్ అవుతావు కదా. ఆ కాలింగ్ బెల్ లాంటిది అది, ఆ శబ్దం లాంటిది అది, ఆ లగ్నం అనేది. దాన్ని అనుసరించి నీ పని వెంటనే నువ్వు మారిపోతుంది. అప్పటిదాకా ఒక పని చేస్తున్నావు, బెల్ కొట్టడంతో ఏం చేసావు? లేచి దానికి అటెండ్ అయ్యావు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు? గురువుగారా, శనిగారా? ఎవరు వచ్చారు అక్కడ? అర్థమైంది? గురువుగారు వస్తేనేమో లోపలికి రండి అని చెప్పి పిలిచి కూర్చోబెట్టి ఆయనకు పరిచర్యలు చేస్తాం. శనిగారు వచ్చారనుకో, నాయన ఏం కావాలి ఇదిగో తీసుకొని వెళ్ళండి, నమస్కారం అంట. అంటే ఎవరు? ఒక భిక్షగాడు ఎవరో వచ్చారు, ఒక కష్టంతో బాధపడుతున్నాయని వచ్చాడు. ఆయనే శని అక్కడ. ఆయనకి ఏం చేయాలి మనం? దాహం కావాలంటే దాహం ఇవ్వాలి, తినటానికి ఇంత ఇచ్చి నాయన అంత దూరంగా అక్కడ పడుకో, అక్కడ ఉండాలి, ఉండు, లేకపోతే ఆయన వెళ్ళిపోతాడు అంతే. ఆయన కోపడ్డాం అనుకో, ఆయన ఒక మాట అని వెళ్ళిపోతాడు. అది నీకు పనిచేస్తుంది. అందుకనే ఇప్పుడు శని మహాదశ నడుస్తూ, లేకపోతే శని అంతర్దశ కానీ శనికి సంబంధించిన ప్రభావంతో జీవిత కాలం అప్పుడు గడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి సహజంగా శనేశ్వరుడికి సంబంధించిన జపాలు, పూజలు, యజ్ఞాలు ఇవన్నీ శాస్త్రం స్పష్టంగా చెబుతుంది. ఇది మరి ఒకసారి చేసి ఆపేస్తారు పంతులు గారు. 2 రోజులు 3 రోజులు జపాలు చేస్తారు, ఆ తర్వాత హవనం అయిపోద్ది. దానికి ఆ చేయవలసిన క్రియాకాండ అంతా కూడాను పూర్ణమైపోద్ది. అయితే శని మహాదశ అయిపోలేదుగా అప్పటికి. ఆ కాలం ఇంకా సాగుతుంది కదా. ఒకరోజు పెడితే ఊరుకోరు వాళ్ళు, మళ్ళీ ఈ పూట ఏది అని అంటారు. అందుకని పూట కూడాను ఆ ప్లానెట్ని శాంతిపరచడం కోసం అని చెప్పి ఆ గ్రహానికి సంబంధించిన ప్రతినిధులు ఈ లోకంలో ఎవరైతే కనిపిస్తూ ఉంటారో అది ఏ రూపంలో కనిపిస్తారంటే వాళ్ళ స్థితిని బట్టి మనకు అర్థం అవుతుంది. వాళ్ళ పనుల ద్వారా, వాళ్ళు కట్టుకున్న బట్టల వర్ణాల ద్వారా, వీటన్నిటి ద్వారా మనకు తెలుస్తుంది, వాళ్ళ స్థితుల ద్వారా. దాన్ని బట్టి ఈతడు ఈ ప్లానెట్కి సంబంధించిన వాడు అని చెప్పి తెలిసినప్పుడు చేస్తాం. ఉదాహరణకి భిక్షం ఎత్తుకోవటం ఉంది. అది దేనికి గుర్తు? దారిద్ర్యానికి, కలిసి రాకపోవటానికి, దుఃఖానికి గుర్తు. అంటే ధనహీనతకి గుర్తు. ఆహారం కూడా ఉండదు, ఎండిపోయి ఉంటాడు, ఆకలితో ఉంటాడు. అర్థమైందా? అది శనేశ్వరుడికి సంబంధించిన ప్రతినిధి అనమాట అతను. అప్పుడు శని అతని మీద పూర్ణంగా కూర్చొని ఉన్నాడు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తాము మనం? ఇక్కడ శని గ్రహం యొక్క బాధలు పడుతూ ఉన్నవాడికి ఏం చెప్తామంటే అతడికి ఆహారం ఇవ్వు, అతడికి ధనం ఇవ్వు, అతడికి దాహానికి నీళ్ళు ఇవ్వు, అతడికి బిచ్చగాడు లేకపోతే గ్రుడ్డివాడు ఇటువంటి వాళ్ళకి సేవ చేయి. అట్లనే ఆ వృత్తులు ఉంటాయి కొన్ని. చెప్పులు కుట్టే వృత్తి, బట్టలు కుట్టే వృత్తి, టాపీ మేస్త్రి, లేకపోతే టాపీ పనుల్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ శనిని రిప్రజెంట్ చేస్తారు. అట్లానే ర్యాక్ పిక్కర్స్ అంటే చెత్త ఏరుకునేవాళ్ళు,
వీళ్ళందరూ కూడా శనిని రిప్రజెంట్ చేస్తారు. అందుకని ఆ శని వాళ్ళు ఎవరైనా ఆ క్షణంలో సంతోషపడితే ఆ పూట శని నీ మీద అనుగ్రహాన్ని ఇస్తాడనమాట. ఆయన క్రూర దృష్టిని ఆపేస్తాడు. ఆపేయడంతో ఆ పూట నీకు కొంత శాంతి కలుగుతుంది, ఉపశాంతి కలుగుతుంది. ఇది ఇందులో ఉండే టెక్నాలజీ. ఇదంతా కనెక్ట్ అయి ఉందని చెప్పింది అందుకే మీకు అర్థమైందా. ఈ ఉదాహరణకి బుధగ్రహంతో ఒక దుష్ఫలితాలు అనుభవిస్తున్నాడు ఒకడు. ఇటువంటి వాడికి ఏం చేస్తాము, కొజ్జాలు లేకపోతే నపుంసకులు లేకపోతే హిజ్రాలు అంటాం కదా, వీళ్ళని ఇంగ్లీష్లో అయితే యూనక్స్ అంటారు. వీళ్ళకి ఏదన్నా ఇవ్వమంటాం. అర్థమవుతుందా. సో దీన్ని వీటన్నిటినీ కూడాను ఎలా చేయాలి ఏమిటి, ఆ గ్రహాన్ని వర్ణానికి సంబంధించినవి అటువంటి. ఇప్పుడు శని ఉంది, నువ్వులు దానం చేయమంటాం. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు కాదు, నల్ల నువ్వులు దానం చేయాలి. నల్లని గింజలు అయినా దానం చేయవచ్చు. నల్లగా ఉండే గింజలు ఏ దానం చేసినా శనికి పనిచేస్తాయి. శని వర్ణం నలుపు కాబట్టి, శని యొక్క వర్ణము నలుపు కాబట్టి ఇది చేస్తాం. ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది బట్టలు కూడా కుట్టించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళకి చక్కగా కొత్త బట్టలు నువ్వు ఇవ్వవచ్చు. అయితే అది తీసుకున్నందువల్ల వాళ్ళ మీదకి ఏమన్నా వస్తుందంటే అట్లా రాదు. అది గుర్తుపెట్టుకోండి. అది జరగదు. అది తెలియక వీళ్ళు గందరగోళం పడుతున్నారు. కానీ నువ్వు అది ఆశించకూడదు. ఆ రూపంలో నేను తెచ్చుకుంటానని చెప్పి నువ్వు ఆశించకూడదు. ఆ పరిస్థితి తగినట్లుగా నువ్వు ప్రవర్తించవచ్చు. అర్థమైంది. ఇవన్నీ దీనికి అంతటికి కూడా వివేకం కావాలి, తీసుకునేవాడికి ఇచ్చేవాడికి కూడా. ఆ వివేకాన్ని ఆశ్రయించి పనులన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అర్థమవుతుందా. ఈ విధంగా శుక్రుడి దాకా చెప్పుకున్నాం. శనిని గురించి కూడా చెప్పుకున్నాం. శని క్రూర దృష్టి కలిగిన వాడు, దుఃఖాన్ని ఇచ్చేవాడు అని చెప్పారు ఇక్కడ ఆత్మాది సంజ్ఞలో. క్రూర దృష్టి అంటే ఏంటి, ఆయన చూశాడు, ఆయన చూపు పడిందంటే కష్టం వచ్చేస్తుంది. అందువల్ల శని దృష్టి పడిన గ్రహాల యొక్క స్థితులు కూడా దెబ్బతింటాయి. ఆ భావాల స్థితులు దెబ్బతింటాయి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని సరి చేసుకోవాలి. ఆ శని ఎవరై చూస్తూ ఉన్నాడు, ఆయన శుభుడై చూస్తూ ఉన్నాడా, సహజమైన తన క్రూరత్వాన్ని వదిలిపెట్టకుండా తన సహజ స్వభావం అయిన అటువంటి భావాధిపతి అయి చూస్తూ ఉన్నాడా అన్నదాన్ని గుర్తుపెట్టుకొని, ఆయన లగ్నాధిపతి అయి చూస్తుంటేనేమో ఇబ్బంది ఏం లేదు, నవమాధిపతి పంచమాధిపతి అయి చూస్తుంటేనేమో ఇబ్బంది లేదు, నవమ దశమాధిపతి అయి చూస్తుంటే ఇంకా మంచిది కూడా. కానీ తక్కిన ఏ ఆధిపత్యాలు వచ్చినా శని ఆయన యొక్క దృష్టి మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా గురువు మీద, ముఖ్యంగా బృహస్పతి మీద శని దృష్టి మంచిది కాదు. క్లియరా. ఈ విధంగా దృష్టిలు ఎలా ఉంటాయి ఏమిటన్నది ముందు వస్తాయి. ఊరికే ఈ ప్రస్తావన లేకుండా మీకు ఇష్టం కలగదు ఈ సబ్జెక్టు వినటానికి. అందుకని ఇవన్నీ ఊరికే అలా కథలుగా చెప్పుకుంటాం మనం. అక్కడక్కడ కొన్ని ఉదాహరణలు ఇలా జరిగింది, ఇటువంటి చాలా నాకు ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఆ సమయానికి గుర్తొచ్చిన అనుభవం మీకు చెప్పేస్తూ ఉంటాను. అర్థమైందా. చాలా చిత్రంగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. క్లియర్. జై సద్గురు.